ఒకసారి కింద వీడియో ప్లే చేస్తా చూడండి ఒకసారి మీరు. ఎవరైనా కానీ రోడ్ల మీద తాగి నడిపితే వాహనాలని వాళ్ళని టెర్రరిస్టుల స్థాయిలో పరిగణలో తీసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ పోయి ఊదిచ్చటాలు, ఊదటాలు, తీసుకొని పోయి లైన్లో నుంచో పెట్టాలు, కోర్టులో పెట్టాలు, ఫైన్ వేయటాలు లేవు. ఇక కొట్టుడే. చూసిరు కదా వీడియో. భయ్యా ఇట్లాంటి అవలపుకు మాటలు చెప్పడం 100 చెప్తా నేను. అర్థమైందా? వీళ్ళు పట్టుకునేది డబ్బు లేని, బడుగు జాతులని, మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టుకొని కొడతారు, లేదా జైలు వేస్తారు, డ్రింక్ అండ్ డ్రైవ్లా బిల్ వేస్తారు. కానీ కారు ఉన్న వడేయరు భయ్య. అర్థమైందా? డబ్బు ఉంటే ఏదైనా చేస్తారు. అర్థమైందా? నేను ఇప్పటి ముగ్గురు చూపిస్తాను నేను. వాళ్ళ కార్ నెంబర్తో సహా వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇస్తాను. పట్టుకొని జైలు వేసేంత ధైర్యం ఉందా మీకు డ్రింక్ అండ్ డ్రైవ్లా? వాళ్ళకు బ్యాక్ ఫిలిం ఏమంటారు, నల్ల ఫిలింలు ఉంటాయి, నెంబర్ ప్లేట్ సరిగా ఉండదు, ఫుల్ డీజే సౌండ్ పెట్టుకోబోతారు, అడ్డగోలే నడుపుతారు మా తుకారం ఇట్లా. వాళ్ళ ముగ్గురు చూపిస్తాను నేను. వాళ్ళ 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 ఇంటి అడ్రస్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు కూడా టీఆర్, అది నాకు తెలిసి 3-4 సంవత్సరాల బండ్లయి, ఇప్పుడు కూడా టీఆర్ నెంబర్ మీద నడుపుతారు. వాళ్ళని పట్టుకొని జైలేసేది దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు. మిడిల్ క్లాస్ వాడు హెల్మెట్ పెట్టుకోలేదు, ట్రిపుల్ రైడింగ్ చేసిండు, అదే వాడు గుద్దవాళ్ళ కదా. ఈ రోడ్ల మీద గుద్దడా తెలియదు, అంత స్పీడ్గా పోతుంటే వాడిని ఒకళ్ళు ఆపిన వాడికి వాడు దిగి కొడతారు వాళ్ళు ఫ్రెండ్స్. ఫార్చునర్ బండ్లు, ఇన్నోవా బండ్లు అసలు నెంబర్ ప్లేట్లు తిరుగుతున్నాయి. ఏం చేస్తారు? ఈ ఎరుపుకు మాటలు చెప్తారు. ఇక ఏమైనా మిడిల్ క్లాస్ వాళ్ళను, బడుగు వర్గాల జాతి వాళ్ళను వీళ్ళని అంటారు. ఎక్కడన్నా ఏం భయ సొసైటీలో ఉందంటారు, అందరూ సమానమే, అది ఇదని లవడల మాటలు చెప్పకరు. అర్థమైందా? మిడిల్ క్లాస్ వాళ్ళని జైలు వేస్తామని చెప్పారు అంతే సీదా. డబ్బున్నోడిని జోక్తాం ఇట్లా అని చెప్పారు.